ఇతను ఏకంగా $10 బిలియన్ కంపెనీని స్థాపించాడు. ఆ కంపెనీ మరేదో కాదు, మోస్ట్ లగ్జీరియస్ బ్రాండ్ అయిన రోలెక్స్. హాన్స్ 12 ఇయర్స్ ఉన్నప్పుడు తన పేరెంట్స్ చనిపోవడంతో ఒక ఆర్ఫనేజ్లో పెరిగాడు. కానీ వాళ్ళ నాన్న బిజినెస్ని వాళ్ళ రిలేటివ్స్ తీసుకొని హాన్స్ని స్కూల్లో జాయిన్ చేశారు. ఇతనికి 19 సంవత్సరాలు ఉన్నప్పుడు అతని ఫ్రెండ్ చెప్పడంతో ఒక వాచ్ కంపెనీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా 4 సంవత్సరాలు వర్క్ చేశాక 24 ఇయర్స్ ఉన్నప్పుడు తన బ్రదర్తో కలిసి 1905లో వరల్డ్స్ డ్వార్ఫ్ అండ్ డ్రావిస్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. మొదట్లో వీళ్ళు ట్రావెలర్స్కి ఇబ్బంది కాకుండా ఉండే ఒక పాకెట్ వాచ్ని తయారు చేశారు. ఫ్యూచర్లో రిస్ట్ వాచెస్కి చాలా డిమాండ్ ఉంటుందని దాన్ని అక్యురేట్గా చూపించే విధంగా ఒక వాచ్ని తయారు చేశారు. కానీ అది అప్పట్లో ఎవ్వరు కొనలేదు. అప్పుడే వరల్డ్ వార్ 1 రావడంతో వాటర్ ప్రూఫ్ వాచెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వాచెస్ చాలా సక్సెస్ కావడంతో రోలెక్స్ అని కంపెనీ పేరు మార్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు లగ్జరీ బ్రాండ్గా ఒక పేరుని సంపాదించింది.